సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎప్పుడూ లేని విధంగా సరికొత్త రాజకీయ అడుగులు వేస్తుంది జనసేన పార్టీ అని చెప్పొచ్చు. దీనికి ఉదాహరణగా నిన్న ఒకేసారి 20 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలకు బీఫామ్స్ ఇచ్చి వాళ్ళ చేత ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. సో ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీ ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త రాజకీయ అడుగులు వేస్తుందని అనుకోవచ్చు. ఎందుకనంటే 20 ఎమ్మెల్యేలు అలాగే 2 ఎంపీలు కూడా నేను ఒకేసారి బీఫామ్స్ ఇచ్చేసి వాళ్ళ చేత ఒక ప్రతిజ్ఞ కూడా చేయించారు. ఆ ప్రతిజ్ఞ కూడా చాలా సరికొత్తగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రతిజ్ఞ ప్రకారం మనం చూసుకున్నట్లయితే 3 కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని ప్రకృతి వనరులతో, సుదీర సాగర తీరంతో సకల సంపదలకు నిలవైంది ఆంధ్రప్రదేశ్ అని అంటూ ఒక పెద్దగా ఒక ప్రమాణం కూడా చేయించారు. అందులో ఏమేమి మనం చెయ్యాలి, దాన్ని ఏ రకంగా మనం తీసుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ని అని అన్నట్టుగా ఒక పెద్ద ప్రమాణం కూడా చేయించడం జరిగింది. సో దీని అంతటిని చూస్తే ఇది ఒక సరికొత్త రాజకీయానికి తెరలేపుతుంది జనసేన పార్టీ అని అనుకోవచ్చు. డెఫినెట్గా 100%. ఎందుకంటే పార్టీలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు అభ్యర్థులకి బీఫామ్లు పంపించడమో లేకపోతే వాళ్ళు తీసుకోవటం ఉంటుంది అధ్యక్షుడి చేత. కానీ ఒకేసారి 20 మంది, ఇప్పుడు నిమ్మక జయకృష్ణ అని చెప్పి పాలకొండ ఎమ్మెల్యే ఈరోజు తీసుకున్నాడు. ట్రాన్స్ఫర్ అంటే ఆయన వెళ్ళటంలో లేట్ అవ్వటం వల్ల మిస్ అయ్యాడు తప్పితే మిగతా 20 మంది పవన్ కళ్యాణ్ గారితో కలిపి 20 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉదయ్ శ్రీనివాసు, బాలశౌరి గారు 2 ఎంపీలతో పాటు ఒకేసారి బీఫామ్ తీసుకోవటమే కాకుండా వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ పెడతాం. అదే సమయంలో మీరు అన్నట్టుగా ప్రకృతి 3 కాలాలు అనేది మంచి వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టుగా, తెలుగు ప్రజలకి అయ్యేటట్టుగా ఈ విశాలమైన తీర ప్రాంతం ఉన్నది, మన వనరులను మనం కాపాడుకునే విధంగా మనం ముందుకెళ్దామని వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించడం. అదేవిధంగా నదుల అనుసంధానం, దాంతోపాటుగా పోలవరం పూర్తి చేసుకుందాం, తర్వాత సామాజిక న్యాయం వైపు ముందుకెళ్దాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనిషిని అట్రాక్ట్ చేసే విధంగా. గత ప్రభుత్వాలు మనం స్పెషల్ స్టేటస్ తీసుకోలేకపోయాం అనేది కేంద్ర ప్రభుత్వంలో మనం అవన్నీ కూడా సాధించుకుందాం, మంచి ప్రజలు మెచ్చే విధంగా రాజధాని నిర్మించుకుందాం అనే పదాలు ఆయన ప్రతిజ్ఞలో ఉండటం అనేది ఒక మంచి పరిణామే. ఏ పార్టీ ఈ విధంగా చేయలే. ఒకేసారి అంతమందికి బీఫామ్లు ఇవ్వటమే కాకుండా ప్రతిజ్ఞ కామన్గా చేయించడం. మనం ప్రతిజ్ఞ అంటే ఏమనుకున్న ఎమ్మెల్యే అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గర అది చదివిస్తూ ఉంటారు గెలిచిన తర్వాత. కానీ గెలవక ముందే వీళ్ళు ఏం చేయాలి, నీ రాష్ట్రం మీద నీకు అవగాహన ఏంటి, నీ రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రజలకి నువ్వు చేయాలనే ఆ భావనలు వాళ్ళు కలగజేయటం, ఆ కలగజేసే విధంగా ఆయన మాట్లాడటం అనేది మంచి వ్యూహాత్మకంగానే ఉన్నట్టుగా మనకు అవపడుతుంది అన్నమాట. ఎమ్మెల్యేలందరికీ కాస్త బూస్టింగ్ ఇచ్చినట్టుగా కూడా ఉంది. డెఫినెట్గా అండి, బూస్టింగే కదా. వాళ్ళకు ఒక ఆలోచన, ఒక అధినేత నుంచి స్వయంగా తీసుకోవటం, తీసుకున్న తర్వాత ఒక ప్రతిజ్ఞ చేయించటం, ఈ విధానాల ప్రకారం వెళ్తాం. ఎందుకంటే నిన్నగాక మొన్నే గాజు గ్లాస్ కూడా మనకి అర్థమైపోయింది, గ్లాసు ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇంకొక ఎవరిది కాదు అని. అధికార పక్షి వేరే ప్రోత్సహించి అదేవిధంగా కోర్టులో కేసులు వేసి రకరకాలుగా గ్లాసు వాళ్ళకి రాకుండా చేద్దామని చూశారు. ఎందుకంటే గాజు లేకపోతే వేరే గుర్తు వస్తే ప్రజల్లో వెళ్ళలేదనేది. కానీ గాజు గ్లాసు వచ్చింది, ఆనందంతో ఉన్నారు. ఇకపోతే అభ్యర్థులు క్లారిటీ వచ్చేసింది. 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు అనేది, నాయకుడు ఎక్కడ పోటీ చేస్తున్నాడో కూడా ఇంకా క్లారిటీ వచ్చేసింది. కాబట్టి అన్ని విధాల జనసేన తీసుకున్న ప్రతి స్టెప్ కూడా చాలా వ్యూహాత్మకంగా ఉన్నది. దీంట్లో 21 మందిని గెలిపించడానికి టీడీపీ నుంచి కూడా అంటే అధికార పార్టీ ఇప్పుడు వరకు చేపట్టిన పనులన్నీ కూడా ఏవైతే పెండింగ్లో పెట్టేసిందో, చేపట్టిన పనులు ఉన్నాయో మీరు అన్నట్టుగా స్పెషల్ స్టేటస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా తీసుకురాగలము అనే భరోసా ఏ రకంగా ఇస్తున్నారు ప్రజలకి, ఎలా తీసుకెళ్తున్నారు? డెఫినెట్గా. ఎందుకంటే ప్రజలకి 151 సీట్లు, 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు ఏదైనా కానీ సెంటర్లో ఎవరు వచ్చినా నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని వాగ్దానం చేసి ప్రజల్లో ముందుకెళ్ళి గెలవగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు ఆ విధంగా స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయారు, సెంటర్లో ఎందుకు ఒప్పించలేకపోయాడు అనేది లేదనేది ప్రజల్లో ఉన్న ఇది. అదేవిధంగా ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తి చేయకపోవడానికి కారణం ఏంటి, లేకపోతే తీర ప్రాంతం ఇంత ఉండి కూడా ఐటీ కంపెనీలు ఎందుకు రాలేదు, లేకపోతే జాబ్ క్యాలెండర్ ఎందుకు లేదు, దశలవారీ మద్య నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు దశలవారీ మద్యపాన నిషేధం అనేది చేయలేకపోయారు, ఇవన్నీ కూడా ప్రశ్నిస్తుంది. ఇవన్నీ ఒకవైపు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. అదేవిధంగా వీళ్ళ ఏం చేస్తే మనం ప్రజలు మనల్ని పొందగలుగుతాం అనేది ఆయన నిన్న ప్రతిజ్ఞలో తేటతెల్లం అయిపోయింది. మనం మంచి ప్రజలు మెచ్చే విధంగా రాజధాని నిర్మించుకుందాం, 3 రాజధానులు కాదు, అమరావతి ఒకటే రాజధాని అనేది కలగజేయగలిగారు, ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. అదే సిచ్యువేషన్లో నదుల అనుసంధానం, 3వది ఆంధ్ర జీవనాడి పోలవరం పూర్తి చేయటం, ఇవన్నీ కూడా సమస్యలే కదా. ఇంత తీర ప్రాంతం ఉంది గుజరాత్ తర్వాత, మన తీర ప్రాంతం మనం పరిరక్షించుకొని పరిశ్రమలు తీసుకొద్దాం, హ్యాపీగా మన ప్రజలకి మనం అకౌంటబిలిటీ పారదర్శకంగా ఉందాం అనేది ఆ భావన కలిగించడం అనేది ఒక మరి సరికొత్త రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారు తెరలేపారనేది మనం అనుకోవాలి. అయితే పోలవరం ప్రాజెక్టు విషయానికి వచ్చేటప్పటికి అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ప్రారంభం అవడం జరిగింది. అక్కడ అది పూర్తి కాలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయం.
ఆ 5 సంవత్సరాల్లో కూడా పూర్తి కాలేదు. ఈసారి కూటమితో పూర్తవుతుందని అనుకోవాలా? డెఫినెట్గా అనుకోవాలే కదా. ఎందుకంటే అక్కడ అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి నెల్లూరు నుంచి వచ్చి నర్సాపేట ఎంపీగా పోటీ చేస్తున్నాడు. పోలవరం పూర్తి చేయకపోతే మీరు ఏదైనా శిక్షకు నేను రెడీగా ఉంటానన్నాడు. మరి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఆయన మంత్రి పదవి పోయిన తర్వాత ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఆ తర్వాత అంబటి రాంబాబు వచ్చాడు. ఆయన అసలు పోలవరం పూర్తి చేసి చూపిస్తాను 2023 అన్నాడు. 24 అయిపోయింది, ఇంతవరకు పూర్తి కాల. ఏదైతే ప్రయత్నం అనేది చంద్రబాబు నాయుడు గారి సమయంలో జరిగింది, అది పూర్తి చేయలేదు. సరే, పూర్తి చేయకపోవడం వల్ల కావచ్చు, ఆయన ఏదైనా వాగ్దానాలు నిర్వర్తించుకోలేకపోవచ్చు కావచ్చు, తాత్కాలిక భవనాలు అనుకోవచ్చు. ప్రజలు ఆయన్ని కాదన్నారు కదా, కాదని మిమ్మల్ని ఇచ్చారు కదా. మీరు ఇచ్చే వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? ఎందుకు పూర్తి చేయలేకపోయింది వైసీపీ? సెంట్రల్లో 22 మంది ఎంపీలు ఉండి, రాజ్యసభలో కలిపి 30 మంది ఎంపీలు ఉన్నారండి. 151 మంది మానిటరీ ప్రజలు పూర్తిగా ఇచ్చారు మీకు మీ చేతికి. ఇచ్చినప్పుడు ఎందుకు మరి సెంట్రల్లో ఒప్పించలేపారు? ఎందుకు ఆంధ్రలో జీవనాడి పోలవరాన్ని పూర్తి చేయలేపారు? ఎందుకు ఆ వాటర్ అంతా సముద్రంలో వేస్ట్గా వెళ్ళిపోతుంది? కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి కదా, పరిశ్రమలు వచ్చాయి కదా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వల్ల కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేది కదా. అది అధికార పక్షం చేసిన తప్పే కదా. కాబట్టి ఇది కలగజేయటం, దాంట్లో వాళ్ళు ఒక ఆలోచన కలగజేయటం. 21 మంది ఎమ్మెల్యేలకి 2 ఎంపీలకు కూడా, ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నించాలి, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రశ్నించాలి. మీకు ముందున్న ఈ ప్రజలు మనల్ని కోరుకుంటున్నారు, ఈ విధంగా మనం చేద్దామనే ఇది ప్రజలకు కలగాలి అనేది అన్నట్టుగా కనపడుతుంది. వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించడం అనేది ఏదో తూ మంత్రం కాదు కదా. మీడియా సమక్షంలో ప్రతిజ్ఞ చేశారంటే రేపు అడగడానికి ఉంటుంది. ఓటు వేసిన వాళ్ళకి మీరు ఆ రోజు ప్రతిజ్ఞ చేశారు కదా, అందరికంటే సరికొత్త భిన్నంగా మీరు ఎందుకు చేయలేపారని అడగవచ్చు. ప్రజలు అడిగే హక్కు ఉంటుంది కదండి. ఏదేమైనా చూసుకున్నట్లయితే మనకి కూటమి అని అనేది ఏర్పడిన తర్వాత కొంచెం సరికొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారనే చెప్పుకోవచ్చు. ఒక పక్క నుంచి చాలా సరికొత్తగా జనసేన పార్టీ వెళ్తుంటుంటే, మరో పక్క నుంచి ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ సభల్లో కూడా అసలు సర్వేల గురించి ఎప్పుడు మాట్లాడిన ఇది లేదు. అలాంటిది ఈసారి 11 సర్వేలు మనకి కూటమికే సపోర్ట్ చేస్తూ ఇస్తున్నాయి అని చెప్పేసి, మనకి అనుకూలంగా ఇస్తున్నాయి సర్వేలన్నీ కూడా. చాలా ఉత్సాహంగా మాట్లాడడం జరిగింది ఆయన కూడా మొన్నటి సభలో. మనతో పవన్ ఎంతో కృషి చేశాడు. ఆయన చేసిన త్యాగం ఎప్పుడు మర్చిపోలేనిదని చెప్పి ఆయనకి ప్రాధాన్యత ఇవ్వటం కావచ్చు. జోనల్ ఇన్ఛార్జీలు ఎక్కడైతే 144తో పాటు 144 నియోజకవర్గాల్లో జనసేన ఎట్లయితే సహకరిస్తుందో, 21 అభ్యర్థులు 2 ఎంపీలు నిలబడే చోట టీడీపీ కూడా జోనల్ ఇన్ఛార్జీలు వేసింది. అంటే గెలిపించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా 144 స్థానాలు కావచ్చు, బీజేపీ పోటీ చేసే 10 స్థానాలు, 6 ఎంపీ స్థానాలకి కూడా అభ్యర్థుల్ని అక్కడక్కడ సమన్వయకర్తలు ఏర్పాటు చేయటం, ఇన్ఛార్జీలను ఏర్పాటు చేయటం, ఒకరికొకరు అంటే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే తప్పితే ఈ కూటమి గెలిచే అవకాశం ఉండదు. ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా కీలకమైనది ఈ అంశంలో. మేనిఫెస్టో ఎలా అయితే ప్రజలు స్వీకరిస్తారో, వాళ్ళు రేపు ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరిగితేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలరు అనమాట. కాబట్టి అన్ని పారామీటర్స్ తీసుకునే ముందుకెళ్తున్నారు అనేది మనకు స్పష్టం అవుతుంది. సో చూడాలి, మొత్తానికి కూటమి అయితే చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. మరి విజయం ఏ మేరకు వరిస్తుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.